హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురు చూసేవారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సహకార బ్యాంక్ నుంచి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఏపీతో మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఈ బ్యాంక్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి పోస్టుల భర్తీ కోసం ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేసి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ వీడియోలో మీకు నేను పూర్తి నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను. అలాగే కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ క్లిక్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ప్రొబిషనరీ ఆఫీసర్స్ అనే పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది జనవరి 1వ తేదీ నుంచి. జనవరి 28వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఈ ఉద్యోగాల ఎంపికలో ఆన్లైన్ టెస్ట్ అనేది ఫిబ్రవరి 2024లో నిర్వహించబోతున్నట్లుగా నోటిఫికేషన్లో ముందుగానే తెలియజేయడం జరిగింది. మొత్తం 30 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈ 30 పోస్టులకి కూడా ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు సెలెక్ట్ అయితే 2 సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్ ఉంటుంది. ఈ 2 సంవత్సరాల ప్రొబిషన్ పీరియడ్లో 28,000 రూపాయల కన్సాలిడేటెడ్ పే ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క ప్రొబిషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అభ్యర్థులకు రెగ్యులర్ స్కేల్ అనేది స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్ స్కేల్లో 38,000 రూపాయల స్టార్టింగ్ శాలరీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఈ ప్రొబిషన్ పీరియడ్లో కొన్ని టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టెస్టులు మరియు సాటిస్ఫాక్షనరీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని తర్వాత ఈ 38,000 రూపాయల పే స్కేల్ అనేది ప్రారంభం కావడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 60% మార్కులతో, అంటే ఫస్ట్ క్లాస్ అనేది ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. దీంతో పాటుగా తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది కూడా కలిగి ఉండాలని ఇవ్వడం జరిగింది. వయసు విషయానికి వస్తే 20 నుంచి 33 సంవత్సరాల మధ్య ఏజ్ అనేది కలిగి ఉండాలి. డిసెంబర్ 31, 2023 ఈ తేదీ నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. క్లియర్గా చెప్పాలంటే 1991 జనవరి 1 నుంచి 2003 డిసెంబర్ 31 మధ్య డేట్ ఆఫ్ బర్త్లు కలిగిన వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చని నోటిఫికేషన్లో చూస్తే తెలిసిపోతుంది. అలాగే విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ స్టాఫ్, వర్కింగ్ స్టాఫ్ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫీజు విషయానికి వస్తే అభ్యర్థులు తప్పనిసరిగా 1000 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే 3 ఫేజ్ మేనర్ అయితే ఉంటుంది. అంటే 3 దశలు అయితే ఉంటాయి. ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీలో 100 మార్కులకు ప్రశ్నలు అయితే వస్తాయి. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే వస్తాయి. ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో 250 ప్రశ్నలు వస్తాయి. ఫేజ్ 3లో ఇంటర్వ్యూ ఉంటుంది, 50 మార్కులకి అయితే ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా రాంగ్ ఆన్సర్స్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రిలిమినరీలో మనం చూసుకున్నట్లయితే 100 ప్రశ్నలు 100 మార్కులకు గంటన్నర సమయం అయితే ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ బ్యాంకింగ్కి సంబంధించిన ప్రశ్నలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూసుకుంటే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఒక పోస్టుకు 10 మంది చొప్పున వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనం చూసుకుంటే 200 మార్కులకు ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. 50 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్లో జనరల్ ఇంగ్లీష్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ యాప్టిట్యూడ్, జనరల్ లేదా ఎకానమీ లేదా బ్యాంకింగ్ అవేర్నెస్కి సంబంధించిన ప్రశ్నలు అయితే వస్తాయి. ఈ మెయిన్స్లో 50 మార్కులకు డిస్క్రిప్టివ్ పేపర్ కూడా ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు అనేవి 155, డిస్క్రిప్టివ్ టైప్ ప్రశ్నలు అనేవి 3, టోటల్గా 158 ప్రశ్నలు 250 మార్కులకి అయితే ఉంటుంది. డిస్క్రిప్టివ్ అనేది 50 మార్కులకి కండక్ట్ చేస్తారు. అంటే మెయిన్స్ అనేది 3 గంటల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయిన్స్ నుంచి 1:4 రేషియోలో ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు.
ఇక్కడ మనం చూసుకుంటే 1/4 నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇక మెయిన్స్‌లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో 1:4 రేషియోలో వారికి పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. 50 మార్కులకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. మరి ఆన్‌లైన్ టెస్ట్ అనేది ఫిబ్రవరి 2024లో నిర్వహించబోతున్నారు. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, కాకినాడ, తిరుపతి లొకేషన్స్‌లో పరీక్షా కేంద్రాలైతే ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ మనకి ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఫీజు పేమెంట్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ అనేవి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఏమిటి అంటే లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మినిమం 6 మంత్స్ అయితే ఉండాలి. అంటే 6 మంత్స్ కంటే ఎక్కువ టైం అయిపోయింది మీరు అప్లోడ్ చేయకూడదు. సిగ్నేచర్ అనేది ఉండాలి. అది బ్లాక్ ఇంక్తోనే చేసి ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మీరు అప్లోడ్ అయితే చేయాలి. అది వైట్ పేపర్ మీద బ్లాక్ లేదా బ్లూ ఇంక్తో చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక డిక్లరేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు పూర్తి నోటిఫికేషన్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.